హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? ఈరోజు నాకు బెల్లం అన్నం తినాలని గ్రేవింగ్స్ ఉందండి. అది ఎలా చేసుకుంటా మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం అండి, ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు. అది బాగా ఉడికించుకోవాలి. బెల్లం అన్నకన్నీ రేషన్లో ఇస్తారు కదండి బియ్యము, అదే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇటుపక్క బెల్లాన్ని కరిగించుకుంటాను. బెల్లంని కరిగించుకొని వేసుకోవాలండి, అది బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అవి రెండు బాగా ఉడుకుతుందండి. అవి రెండు బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఉంది కదండి, దాన్ని ఇవి బాగా ఉడకని అండి, బాగా ఉడకాల. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. మనం బెల్లం కరిగించుకున్నాం అంత కదండి, దీంట్లో అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు మరిగినియాలి. అలానే మరిగించాక మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా నెయ్యి దీనిపైన పోసుకోవచ్చండి. లాస్ట్లో కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో బెల్లం అన్నం. అంటే ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరండి, అందుకే కొంచెం 5 minutes అలా వదులుదామండి. వదిలేసి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో కలిపేస్తే అంతేనండి, ఎంతో ఇష్టమైన నా స్టైల్ బెల్లం అన్నం రెడీ. టేస్ట్ చూసి మీకు చెప్తాను. నేను చేస్తుండేది బాగానే వచ్చింటుంది అండి. నేను చేసుకున్నా అని ఊరికే చెప్పట్లేదు, నిజంగా బాగుందండి, స్వీట్గా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, భలే ఉందండి. బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.